కొవ్వూరు మండలం తోగమి గ్రామంలో ఈరోజు ఎన్ఆర్జీఎస్ నుంచి WBM రోడ్డుగా చేసినటువంటి వర్కు ఒక 30 లక్షల రూపాయలతోటి చేసిన వర్క్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా PMAGY కింద ఎక్కడైతే ఎస్సీస్ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడైతే ఉందో దానికి ప్రతి గ్రామానికి కూడా PMAGY కింద 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ 20 లక్షలు కూడా డ్రైన్స్ బాగా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గతం నుంచి కూడా డ్రైన్లు కేటాయించాలనే ఆలోచనతో PMAGY కింద 20 లక్షల రూపాయలు ఆల్రెడీ శంకుస్థాపన చేసాం డ్రైన్స్ కింద. అది పని మొదలు పెడతారని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. రెండోది, గతంలో NRGS నుంచి కొత్త కాలనీలో ఒక 10 లక్షల రూపాయలతో కూడా CC రోడ్డు నిర్మాణం కూడా జరిగింది. దాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అది కాకోకుండా మరొక 10 లక్షల రూపాయలతో కూడా మిగిలినటువంటి రోడ్స్ ఏవైతున్నాయో కొత్త కాలనీలో దాంట్లో కూడా మరొక 10 లక్షల రూపాయలతోటి ఇలా భూమి పూజ చేసుకుని CC రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ గ్రామానికి సంబంధించి ఈరోజు చేసినటువంటి వర్క్లు ఇవన్నీ కలుపుకొని 70 లక్షల రూపాయలతోటి ఇటు ఓపెనింగ్లు అయితేనేమి శంకుస్థాపనలు అయితేనేమి కలిసి ఇవాళ 70 లక్షల రూపాయలతో ఈరోజు చేసుకున్నాం. ఈ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కూడా ఇవాళ మనం సుమన్నారాయణ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ గ్రామంలో అందరూ కూడా కలుపుకొని గ్రామ నాయకుల్ని కార్యకర్తలు NDA కూటమి అందరి యొక్క నాయకత్వంలో ఇవాళ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇంకా కొన్ని సమస్యలు గ్రామంలో చెప్పారు. ఇటు పొలాలు వెళ్ళేటువంటి రోడ్లు కానీ గ్రామంలో ఉన్నటువంటి ట్రైన్ కానీ అంచెలంచెలుగా అన్ని పనులు కూడా చేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా తోమి గ్రామాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటువంటి విధంగా NDA కూటమి ప్రయత్నం చేస్తుందని చెప్తున్నాం. గతంలో కూడా మీరు చూశారు, గతంలో ఒక ఇల్లు కట్టించినా లేకపోతే ఎక్కడైనా ఒక రోడ్లు వేసినా చేసినా సరే ఏ విధంగా గత ప్రభుత్వం చేసిందో కూడా చూశారు. ఇవాళ NDA కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటే చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇంకా కొంత తారు రోడ్ల నిర్మాణం కూడా కొన్ని గ్రామాల్లో జరగవలసి ఉంది. అవి కూడా రాబోయేటువంటి పుష్కరాల రోజుల్లో ఇటు టెంపుల్స్ కానీ తారు రోడ్ల నిర్మాణం కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా ఎలక్ట్రికల్ సమస్యలు కూడా అన్నీ కూడా చేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో అన్ని గ్రామాలను కూడా అభివృద్ధి కానీ సంక్షేమ విషయంలో కానీ రెండు కళ్ళులాగా చూసుకుంటూ డెవలప్మెంట్ చేసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సహకారంతో ఇవాళ రాష్ట్రాన్ని సమృద్ధిలో నడుపుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ఇరువురు కూడా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా జాగ్రత్తగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పని తోగమి గ్రామంలో ఉన్నటువంటి అధికారులకు నాయకులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.